ముందైతే వీడియోలోకి వెళ్ళే ముందు మనము కొన్ని బెండకాయలు ఉన్నాయండి ఇక్కడ. చెట్టుకు 1, 2 ఇవైతే తెంపేసుకుందాం. మళ్ళీ మర్చిపోతే ఏమవుతుందంటే ముదిరిపోతున్నాయి. అందుకని చెప్పేసి ముందు గార్డెన్లోకి రాగానే కొన్నే ఉన్నా సరే వాటిని అయితే కట్ చేసుకోవాలి. మర్చిపోయామంటే రేపటికే ముదిరిపోతాయి. ఇవి రోజు రోజు వస్తాయండి బెండకాయలు. కొన్ని బెండకాయలే, కొంచెం తోటకూర ఉంది, అది కూడా కట్ చేసుకుందాం. ఈవినింగ్ అయితే ఇలా వాడిపోయినట్టే ఉంటాయండి మొక్కలైతే, కానీ ఉదయం మాత్రం ఫ్రెష్గానే ఉంటున్నాయి. సాయంత్రానికి కొంచెం డల్గా ఉంటున్నాయి. కొంచెం తోటకూర కూడా ఉంది, అది కూడా ముదిరిపోతున్నాయి ఆకులు, అవి కూడా కట్ చేసుకుందాం. ఇదిగోండి ఇలా ఉన్నప్పుడు ఈ కొమ్మలన్నీ కట్ చేసుకుంటే మళ్ళీ కొత్త కొమ్మలు వస్తాయి, ఏ రోగము లేకుండా వస్తుంది. ఇంతకుముందు అంత రోగం ఉంది కదా, చీడబడి అంతా కట్ చేస్తా ఇప్పుడే కొంచెం క్యూర్ అయింది. ఈ కొమ్మలు ఇట్లా ముదురుగా ఉన్న కొమ్మలు తోటి మనం ఫ్రై చేసుకున్న కూర చేసుకున్న టేస్ట్ బాగుంటుందండి. లేత వాటికన్నా కూడా ఇవి బాగుంటాయి. ఎప్పటికప్పుడు ఇలా కొమ్మలు కట్ చేసుకుంటే బాగుంటుంది తోటకూర. కొంచెం అయితే తోటకూర వచ్చింది, కొన్ని బెండకాయలు. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్. ఈరోజు వీడియో ఏంటంటే ఇదిగోండి క్యారెట్ ముక్కలు, ఆలుగడ్డ ముక్కలు, వీటితోటి మంచి లిక్విడ్ అండి, ఐరన్ ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉన్న లిక్విడ్ అయితే తయారు చేసుకొని మన పండ్ల మొక్కలకైతే ఇచ్చుకుందాము. మన పండ్ల మొక్కలన్నీ ప్రూనింగ్ చేసి ఉంది, మంచి ఫ్లవరింగ్ మీద ఉంది. ఇప్పుడు కనుక మనం ఈ లిక్విడ్ కనుక ఇస్తే ఆ ఫ్లవర్ అనేది రాలిపోకుండా ఉంటుంది, మంచి హెల్దీగా వస్తాయి వచ్చే పిందెలైనా కూడా. అందుకని చెప్పేసి ఇప్పుడైతే ఈ క్యారెట్ ఆలుగడ్డ అయితే ఆల్రెడీ కోసించామండి. ఇప్పుడే చేయాలంటే లేటు పట్టింది కదా, అందుకని చెప్పేసి నిన్నైతే కోసి అలా పెట్టేసి ఉంచాం. ఇప్పుడైతే వీటిని బాగా దంచేసి కొన్నేమో మన ఫ్రూట్స్ ప్లాంట్స్కి, కొన్నేమో కాయగూరలకి ఇచ్చుకోవటానికైతే రెడీ చేద్దాం. కొన్ని అట్లా కట్ చేయకపోతే అది అట్లా కొట్టకపోతే ఏమవుతుందంటే అంత గట్టిగా ఉంటాయి కదా ఆలుగడ్డలు, క్యారెట్ ముక్కలు, అవి ఏమవుతున్నాయి అంటే తొందరగా చీకినట్టు అయిపోవు, మనకి లిక్విడ్ తొందరగా తయారవ్వదు. ఇదిగోండి ఈ ముక్కలన్నీ కోసి బస్తాలో పెట్టి మా విజయ దీన్ని బకెట్ మీద పెట్టేసింది. ఆ బస్తా ఇదంతా చూడండి, వేడికి ఒక్క నైట్కే అలా అయిపోయింది, నీళ్లు బయటకు వచ్చేసింది, కుళ్ళిపోయినట్టుగా అయిపోయి. ఈ క్యారెట్లు అయితే మొత్తం దంచుతాం. ఈ రోకలు అయితే ఎప్పుడు పైన డాబా మీదే ఉంటుందండి. ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒకటి యూజ్ చేస్తూనే ఉంటాం కదా మనం, ఏదో ఒకటి దంచటం, నూరటం, ఇలా రుబ్బటానికి అన్నిటికీ ఇక యూజ్ అవుతుంది. ఊక కిందకి పైకి ఎందుకని చెప్పేసి దీన్ని ఇక ఆల్రెడీ మొక్కలకే వదిలేసా, మళ్ళీ కిందకి పైకి ఏం తీసుకెళ్దాంలే అని. ఇవ్వండి కొన్ని అయితే దంచేసింది, సగం వరకు దంచేసింది, సగం అయితే ఆ బకెట్లో పోసేస్తే స్లోగా అయినా అవుతుంది. ఎందుకంటే ఆలుగడ్డలు ఆల్రెడీ ఒక చీకినట్టు అయిపోయినాయి కదా, ఇంకా వాటితోటి ఇవి స్లోగా అయితే మనం రోజు కొంచెం యూజ్ చేసుకోవచ్చు. మనం ఒక బిందెలోనో బకెట్లోనో ఎప్పుడు పెట్టుకొని ఉంటేనండి, మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఒక లోటా తీసుకొని ఒక 10 లీటర్లలో కనుక పోసేసుకొని మొక్కలకి ఇచ్చుకుంటే మన మొక్కలు ఎప్పుడు గ్రీనరీగా ఉంటాయి. చూస్తానికి మనకి చాలా ఫ్రెష్గా అనిపిస్తాయి. అలా ఫ్రెష్గా ఉన్నప్పుడే మనకి ఫ్లవరింగ్ కానీ ఫ్రూటింగ్ కానీ తొందరగా వస్తుంది. చెట్టు ఎప్పుడు హెల్దీగా ఉండాలి కదా, ముందు మెయిన్ పెస్ట్ లేకుండా హెల్దీగా ఉంటేనే మంచిగా ఉంటాయి. కానీ వర్షాలు తక్కువ ఉంటాను, పెస్ట్ కూడా ఎక్కువ అవుతుందండి. పిండి నల్లి బాగా వస్తుంది, అసలు ఈ టైంలో రావు అట్లాంటి పిండి నల్లులు కానీ, మరి పురుగులు కూడా ఎక్కువ రావు. కానీ వర్షాలు లేకపోవటానికి ఎక్కువ బాగా పిండి నల్లి కూడా వచ్చేస్తుంది. మనం ఉల్లిపాయ కూడా కొంచెం దంచేసాం. మన వంటగదిలో నుంచి వచ్చే వేస్ట్ అయితే అసలు ఏది అవసరం ఉండదండి. ఇలాంటి 1, 2 తీసుకొచ్చి వేసుకున్నప్పుడు మనం మరి కొంచెం ఎక్స్ట్రా ఒకటి కలపాలి వీటిల్లో. అదే మన వంట ఇంట్లో నుంచి వచ్చే కిచెన్ వేస్ట్ అయితే మాత్రం కంపల్సరీ, ఎందుకంటే మనం ఉల్లిపాయ తొక్కలేస్తాం, అరటి తొక్కలేస్తాం, టీ పొడి వేస్తాం, మొత్తం ప్రతిదీ A to Z వేస్తాం కాబట్టి అందుట్లో ఏది వేసే అవసరం ఉండదు. మనం ఇలా తీసుకొచ్చుకున్నప్పుడు 1, 2 ఐటమ్స్ తీసుకొచ్చుకున్నప్పుడు వాటిల్లో ఎక్స్ట్రా ఏమన్నా ఇట్లా వేసేసుకుంటే ఇంకా బాగుంటుంది, లిక్విడ్ తొందరగా పర్మెంట్ అవుతుంది. ఇప్పుడైతే నేను బెల్లం లేదండి పైన, చూడలేదు, మర్చిపోయా, తీసుకురాలేదు, తర్వాతకి వేసేస్తా. కొంచెం బెల్లం కనుక వేస్తే పర్మెంట్ తొందరగా అవుతుంది. మన వానపాములకు కూడా మంచి ఫుడ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. అసలు లిక్విడ్ ఇస్తేనే వానపాములు ఫుల్గా వచ్చేస్తాయి. కిచెన్ వేస్ట్ వేసినా, కిచెన్ లిక్విడ్ ఇచ్చినా కూడా. ఇంకా బెల్లం వేసాను అనుకోండి ఇంకా బాగా వస్తాయి. అసలు ఏ కుండి కదిలించినా కుప్పలు ఉంటాయి. ఇవ్వండి ఇప్పుడు అవన్నీ దంచేసాం కదా సగం, ఈ సగాన్ని ఇందులో పోసేద్దాం.
కొంచెం తీసి వీటిల్లో కొంచెం వేసి దంచుతానంటుంది విజయ. సరే దంచంటన్నా. నేను చీకినవి కదా వద్దులే అట్లా వేసేవి అంటే కాదులే వేస్తే తొందరగా అవుతుంది అంటుంది. సరేలే అని దంచమంటాను. ఆల్రెడీ చీకినట్టు అయిపోయినాయి కానీ ఇంకొంచెం ఫాస్ట్గా అవుతాయి అన్నమాట. అంటే అన్నీ అలా లేవు, కొన్ని పాడైపోయినట్టున్నాయి. ఇవేమి కొనుక్కొచ్చి తీసుకొచ్చుకున్నాయి కావండి. కొనుక్కొచ్చుకున్నా కూడా ఎంత ఒక 10 రూపాయలు 20 రూపాయలు ఇచ్చినా కూడా ఇవి ఇచ్చేస్తారు. కానీ మనకి తీసుకొచ్చే వాళ్ళు ఉండాలి కంపల్సరీ. ఇవి మా పక్కన ఉన్నదని చెప్పా కదా ఒక కూరగాయల మార్కెట్. ఆ మార్కెట్లో ఏం చేస్తారంటే నైట్ వేస్ట్ అంతా తీసి పక్కన పెట్టి పొద్దున్నే చెత్తబండికి వేసేస్తారు. మనం ఈ లోపల కనుక వెళ్తే ఊరికే తెచ్చుకోవచ్చు. లేదా సాయంత్రం కనుక వెళ్తే ఒక 10 రూపాయలు 20 రూపాయలు ఇస్తే మాత్రం మనకి ఇవి బస్తాలకు వేసిస్తారు. కానీ మనకి పోయి తీసుకొచ్చే వాళ్ళు ఉండాలి కదా. ఇవి కనుక తీసుకొచ్చే వాళ్ళు ఉండి కిచెన్ వేస్ట్ చేసుకోగలిగితేనండి అసలు మనకి ఏ ఎరువులు అవసరం లేదు, ఇంకా వేరే ఎరువే అవసరం లేదు. ఆ వర్మీ కంపోస్టు అవి తీసుకొచ్చుకున్న అవి వర్మీ కంపోస్టో కాదో మనకి తెలియదు. ఒకవేళ పేడ తీసుకొచ్చుకుంటే అది 6 నెలలు 7 నెలలు మాగబెట్టాలి, లేకపోతే పురుగులు వచ్చేస్తాయి. ఇదైతే అసలు ఏ భయమూ ఉండదు. మంచిగా ఇట్లా లిక్విడ్ రోజు లిక్విడ్ ఇచ్చుకోవచ్చు. ఆ చీకిపోయాక లాస్ట్కి ఏ మట్టిలో కప్పేసినా కూడా ఏమీ కావు, ఇక పురుగులు రావు, ఏమీ రావు. అసలు కంపోస్ట్ చేసుకోవటం వస్తే అసలు బెటర్. ఇంకా అలా రాని వాళ్ళు ఇలా కొంచెం లిక్విడ్ వేసి మొత్తం చీకిపోయినాక దాన్ని కనుక మట్టిలో వేసి కొంచెం కప్పేశారంటే ఇక అసలు మనకి ఏది అవసరం ఉండదు. చీకిపోయాక అందులో ఏముండదండి, ఇంకా మనకి పురుగులు రావటానికి కానీ చెట్టు పాడవటానికి కానీ ఇక ఏముండదు. అప్పుడు మొక్క మొదలని కొంచెం కదిలించి సైడ్కి పెట్టేసామనుకోండి ఇంకా బెస్ట్ అసలు. కాకపోతే ఇవి తీసుకొచ్చే వాళ్ళు ఉండాలండి కంపల్సరీ. మనకి ప్లేస్ ఉండాలి చేసుకోవటానికి కూడా. కిచెన్ వేస్ట్ చేసి ఆరబెట్టుకొని అవన్నీ చేస్తుంటే ప్లేస్ ఉంటే బాగుంటుంది. కాకపోతే తీసుకొచ్చే వాళ్ళు ఉండాలి, ప్లేస్ ఉండాలి, ఇవన్నీ కొయ్యాలి, మొత్తం రెడీ చేసుకోవాలి, చాలా టైం పట్టిద్ది. కొంచెం ఓపికతో చేసుకోవాలి. మరి ఇక మనం మొక్కలు పెంచాలనుకున్నప్పుడు అన్నీ కొని తెచ్చుకోలేం కదా. ఏ బోన్ వీళ్ళు ఏ అవసరం ఉండదు ఇక వీటికి అసలు. అయ్యని ఇయ్యని రకరకాలు సేంద్రియ ఎరువులని బోల్డ్ వస్తున్నాయి కదా, అసలు ఏం అవసరం ఉండదు ఇది కనుక చేసుకోగలిగితే. అని తీసుకొచ్చేవాళ్ళే మెయిన్ అండి. ఇది మనకి తీసుకొస్తే ఎలాగలా కోసుకోవచ్చులే, కానీ తీసుకొచ్చేవాళ్ళు కావాలి. ఇంత డాబాలు పైకి ఎక్కాలంటే ఇంత వెయిట్ వేసుకొని పైకి రావాలంటే కష్టం కదా కొంచెం. ఇదిగోండి నేను బకెట్లో తీసుకొచ్చి పెట్టిన, కింద పెట్టింది మా తులసమ్మ తీసుకొచ్చింది. ఇవి నేను ఇద్దరం కలిసి పట్టుకొని పైకి వెళ్దామే అంటే ఏం కాదు నేను ఒక్కదాన్ని తీసుకెళ్తానని తీసుకొచ్చింది, పైకి తీసుకొచ్చింది. అది కాలికి కొట్టుకుంది మెట్లు ఎక్కుతుంటే, బొప్పి కట్టేసింది కాలికి. ఇక ఇలాంటివి ఉంటాయి ప్రాబ్లమ్స్ పైకి తీసుకొచ్చేటప్పుడు. బస్తాలు అయితే ఏం కాదులే, కానీ ఈ బకెట్లతో బట్ట రావాలంటే కొంచెం కష్టం. కాళ్ళకు కొట్టుకుంటా ఉంటాయి, ఒకవేళ మెట్లు జారుతాయి. మగవాళ్ళు అయితే చేయగలుగుతారు కానీ ఆడవాళ్ళకి ఇలాంటి కొంచెం వెయిట్ తోటి ఉన్నవి తీసుకురావాలంటే కొంచెం కష్టం అవుతుంది. నేను మా విజయాలు చెప్తానే ఉంటాను, ఇద్దరం పడదామంటే ఎందో. ఇంకా కొన్ని ఏమన్నా పెద్ద పెద్దగా ఉంటే నేను ఎవరితోటి అని తెప్పిస్తానండి, విజయాకు చేత కాదని. నేను పట్టుకొని ఎక్కలేను, ఇంత బరువులు పట్టుకుంటే ఆడ జారుతానని భయం ముందు. జారి కింద పడితే ఏమన్నా అవుతుంది అన్న దానికన్నా అమ్మో ఏమన్నా అయితే మొక్కల కాడికి ఎట్లా రావాలన్న భయం ఎక్కువైపోద్ది ఎందుకో. మళ్ళీ రానిరేమో మొక్కల దగ్గరికి, చెట్లు ఆగమైపోతాయేమోనని. ఇదిగోండి ఒక వారం రోజులు అయితే దీన్ని పక్కన పెట్టేద్దాం. వారం 10 రోజులు ఇదైతే యూజ్ చేసుకోవచ్చు, 2-3 రోజుల నుంచే యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ చీకింది కదా కొంచెం. ఇవి మనం పీల్స్ దిగిన వాటిలో ఎక్కువ ఫైబర్ ఉంటుందండి, ఫైబరు ఐరన్ అన్నీ ఉంటాయి. ఇదిగోండి అలా పామ్ అవ్వాలి పైన మనకి బకెట్లో. ఎప్పుడైనా సరే ఏ లిక్విడ్ అయినా అట్లా పామ్ అయినప్పుడు మనకి మంచిగా పర్మనెంట్ అయిపోయినట్టు. ఇదిగోండి ఇంకా క్యారెట్ మొక్కలు అయితే చీకనే లేవు, అవి చాలా గట్టిగా ఉంటాయి కదా, చాలా రోజులు పడుతుంది. ఇప్పుడు ఈ మొత్తం వడపోసుకొని ఆ తుక్కుని ఒక బకెట్లో వేసి ఉంచితే కదా స్లోగా రిలీజ్ అవుతుంటుంది. మనం చిన్నగా మనకి అవసరమైనప్పుడు వర్షం లేకుండా ఉన్నప్పుడు అప్పుడు మనం మొక్కలకి ఇచ్చేసుకోవచ్చు. రెడీగా ఉంటే రెడీ చేసి పెట్టుకుంటే ఏదో టైంలో ఇచ్చుకోవచ్చు. చూడండి అన్ని మొక్కలు ఇంకా ఆ చితక్కొట్టినయే కొంచెం కలిసిపోయింది, ఆ మిగతాయన్నీ అలా గట్టిగా అలాగే ఉండిపోయినాయి. కాకపోతే మనకి మంచి జ్యూసే వచ్చిందండి, ఒక 5 లీటర్లు 6 లీటర్ల దాకా. మనకేమో లిక్విడ్ ఆర్గానిక్, మన మొక్కలకేమో మంచి జ్యూస్ అనమాట, బలమైన జ్యూసు. ఇంకా అసలు ఇలాంటివి ఇస్తే ఇంకా మన మొక్కలకి ఏం కావాలండి, ఎంత హెల్తీగా ఉంటాయి, ఎంత హ్యాపీగా ఉంటాయి అసలు.
మనము మొక్కలు పెంచాలి అనుకున్నప్పుడే మనకు అన్నీ ఆల్రెడీ తెలిసి ఉండాలండి. ఇలా చేసుకోగలగాలి. ఊరికే ఏదో వేసేసాంలే, 1, 2 మొక్కలు వేసేసుకొని ఇక వాటి కోసమే చూస్తూ ఉంటే అవి కాయవు. 1, 2 పెట్టినా కూడా వేస్టు. మనకి కనీసం ఫ్లవరింగు పాలినేషన్కైనా 2, 3 మొక్కలు ఉండాలండి, ఏ మొక్క అయినా సరే. తీగ జాతులు అయితే మరి కంపల్సరీ ఒక 4, 5 పాదులైనా ఉండాలి. ఉంటేనే మనకి పాలినేషన్ ప్రాబ్లం ఉండదు. ఇదిగోండి, ఇవైతే నాకు 4, 5 బకెట్లకైతే వస్తాయి. మన ఫ్రూట్స్ ప్లాంట్స్కి అయితే సరిపోతుంది. ఇదిగోండి, మిగిలింది మొత్తం అలా బకెట్లో కూడా చూడండి ఎంత రెడీగా ఉందో, అందులో పోసేసాను. ఇక అది చిన్నగా మనకి ఫర్మెంటేషన్ అవుతూ ఉంటుంది. మనం మొక్కలకి ఎప్పుడంటే అప్పుడు ఇచ్చేసుకోవచ్చు. ఇంకా బిందె బకెట్లు ఎప్పుడు రెడీగానే ఉన్నాయండి. ఈసారి కొంచెం ఎక్కువనే చేస్తున్నా, ఎందుకంటే మన మొక్కలు చాలా డల్గా ఉన్నాయి కదా. నేను 3 నెలలు ఊరు నుంచి వచ్చేటప్పటికి చూశారుగా మీరు. అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువే లిక్విడ్లు ఇస్తాను, బాగా బలమైన లిక్విడ్లే. ఇది ఇస్తే నేను ఒక బకెట్ తెస్తానంటే వద్దులే నేనే తీసుకొస్తానంటది మా విజయ అన్నీ. ఇదిగోండి, మల్బరీ అయితే మొత్తం కటింగ్ చేసేసాను, అంటే ప్రూనింగు. ఇదిగోండి చేశాక చూడండి మళ్ళీ వెంటనే ఎలా వచ్చేస్తాయో. వీటికి మాత్రం మంచి కటింగ్ చేయటమే ఆలస్యం అండి, 3వ రోజుకే వచ్చేస్తాయి రూటింగు. చాలా వరకు అన్నీ కట్ చేశాను. ఇదేమో పొట్టిది, కొంచెం చిన్నగా ఉంటాయి కాయలు. ఇవి కూడా చెట్టు నిండా ఉన్నాయి. ఇప్పుడు కనుక మనం ఎలాంటి లిక్విడ్ ఇచ్చుకుంటే త్వరగా ఎదిగిపోతాయి, కాయ కూడా మంచి టేస్ట్ ఉంటుంది. మనం ఇచ్చే ఇవే కదండి, ఇంకా కింద భూమిలో అయితే అవే తీసుకుంటాయి. మనం ఇచ్చే వాటితోటే ఇవి ఎదగాలి కాబట్టి మనం ఎంత మంచిగా ఎరువులు కానీ లిక్విడ్ కానీ ఇస్తే అంత హెల్తీగా ఉంటాయి, అంత టేస్టీగా ఉంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది. గార్డెన్ కూడా గ్రీనరీగా ఉంటుంది. ముందు మెయిన్ ఈ చెట్టు చూడండి, చూస్తే చిన్నదే, చెట్టు నిండా దానిమ్మకాయలే. ఇవన్నీ ఎలా ఎదుగుద్ది? అవన్నీ పిందెలు పడిపోయినాయి ఆల్రెడీ. ఇక అవేం కొయ్యాలనిపించట్లేదు. కొన్ని తీసేసుకోవాలండి ఎప్పుడైనా. ఇంత చిన్న చెట్టుకి అన్ని కాయలు, చెట్టు పాడైపోతుంది. ఇదిగోండి, స్వీట్ లెమన్ కూడా అంతే, అంతా పూత మీదే ఉంది. కొన్ని కాయలు రెడీ అయినాయి. మీరు ఎప్పుడైనా సరే లిక్విడ్లు ఇచ్చే ముందు మాత్రం కుండీలను కంపల్సరీ తడుపుకోవాలి. అలా తడిపినప్పుడే మనకి ఇచ్చిన లిక్విడ్ అనేది అబ్జర్వ్ చేసుకోగలిగిద్ది మన చెట్లు. ఇదిగోండి, అన్నీ కట్ చేసింది, అంతా పూత మీద ఉంది. ములగ చెట్టు అయితే చాలా ఫ్లవరింగ్ ఉంది. ఇది కొత్తది దానిమ్మ. ఇది చిన్న చెట్టు, ఇంతవరకు ఇంకా ఏమీ పడలేదు కాయలు ఇంతవరకు. ఇది కరివేపాకు. దానిమ్మ చెట్టుకి అన్నిటికీ ఇక ఎంతవరకు వస్తుందో అంతవరకు ఇప్పుడు ఫ్రూట్ ప్లాంట్స్కి అయితే ఇస్తాం. అంటే ఫ్రూట్స్ ప్లాంట్స్ ఎక్కువ లేవులేండి, కొన్నే ఉన్నాయి, వాటికైతే సరిపోతుంది. ఇంకా మిగతాయి తర్వాతకి ఇక అన్నిటికీ, దానికి దీనికని లేదు, అన్ని చెట్లకి ఇచ్చేస్తాం. ఇంకా మిగిలింది కూడా రెడీ అవుతుంది కదా. ఆల్రెడీ ఒకసారి ఇచ్చేసాం బకెట్లోది, మళ్ళీ బిందెలో ఉందిగా అది కూడా మళ్ళీ ఇప్పుడిప్పుడే కొంచెం గ్రీనరీగా వస్తున్నాయండి. అవి కూడా అంతా ఎండిపోయినట్టు ఉన్నాయి కదా జామ ఆకులు అన్నీ. ఇప్పుడే కొంచెం కలర్ఫుల్గా అనిపిస్తుంది మన గార్డెను. ఇదిగోండి, ఇది నాటుది కరివేపాకు, చూడండి ఎంత ఒత్తు ఎలా వచ్చేసిందో. ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.